మంచిగున్నారులా నేను వచ్చేసిన ఇవాళ సుతం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. మోసపోయినమంటున్న ఉద్యోగులు, మా తోటి పోలిస్తే మీరెంత అంటున్న టీజీ జనాలు. విచారణకు పోయిన ఈటల సారు, విజయోత్సవాలు చేసిన అభిమానులు. రోజుకింత బలపడుతున్న కాంగ్రెస్ వాళ్ళ ఐకమత్యం, వాళ్ళ పార్టీలో ఎక్కువ కదా అంతర్గత ప్రజాస్వామ్యం. లోన్ల పేరుతోటి రైతులను ముంచుతున్న దళారులు, మా దేశంలో పోయి పట్టుకున్న పోలీసులు. అటక మీదకు పోయిందట మిస్ వరల్డ్ విచారణ, సర్కారు ఎత్తేసిందట బిచాన. మనం మంచిగున్నప్పుడు గిల్వలు మాట్లాడి మంచిగా లేనప్పుడు లెక్కలు మాట్లాడొద్దు, అస్సలు మంచిగుండదని అదేదో సినిమాలా అల్లు అర్జున్ అని అంటాడు. కాళేశ్వరం కమిషన్ విచారణల బీజేపీ ఏపీ ఈటల సారు చెప్పిన ముచ్చట కూడా గట్లనే ఉన్నదంటుర్రు ఆయన మాటలు ఇన్నోళ్ళు. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరీ పడ్డాడు కదా సారు, ఆడ కడుపు లేది దాచుకోకుండా కవరింగ్ అస్సలే చేయకుండా షాన్నే ముచ్చట్లు చెప్పిందట. పువ్వు గుర్తు పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ సారు కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరీ పడ్డాడు కదా పొద్దుగాల. ఇక చూడుర్రి, సారెంబడి పువ్వు గుర్తు కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీ తీసినట్టే వచ్చిర్రు. తెలంగాణకు సారు 1,00,000 కోట్ల రూపాయల నిధులు పట్టుకొస్తే సంబరాలు చేసినట్టే ధూమ్ ధామ్ గా విచారణకు వచ్చిండ్రు. సార్ను లోపలికి పోయినాక మెయిన్ గా 3 క్వశ్చన్లు అడిగిరట. కాళేశ్వరం బ్యారేజ్లు కట్టాలని ఎవరనుకున్నారు? తుమ్మిడి హట్టి కాదని కాళేశ్వరం కాడ ఎందుకు కట్టిర్రు? కాళేశ్వరం కార్పొరేషన్ ఎందుకు పెట్టిర్రు? బ్యారేజ్లు కడతందుకు పైసలు ఎట్లా పడితే అట్లెందుకు ఖర్చు పెట్టిర్రు అని అడిగితే నాకేం సంబంధం, సర్కార్ ఏం చెప్తే అది చేసిన బస్ గంతే. కాళేశ్వరం బడ్జెట్ అంచనాలు ఎందుకు పెరిగినాయో నాకేం ఎరకలే. కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ పెట్టి దానికి చైర్మన్ ను పెట్టిర్రు. ప్రాజెక్టుకు పైసలు సేకరించుడు ఖర్చు అంతా ఇరిగేషన్ డిపార్ట్మెంటే చూసుకుంది. ఎవ్వలెవరికి నిధులు ఇచ్చిర్రని అంతా ఆళ్లే చూసుకుండ్రి, అందులో నా చెయ్యేం లేదు. బడ్జెట్ ఎంత ఇచ్చుడు అన్నదే ఫైనాన్స్ మంత్రిగా నేను చూసుకున్నా, అంతకు మించి నాకేం ఎరకలే అని చెప్పుకొచ్చిండు. ఈటల సారు అనుచరులతోటి పోయి ధైర్యంగా జవాబులు చెప్పి ఇండియాకు కప్పు కొట్టొచ్చిండన్నంత సంబురంగా అనుచరులు సారు బయటకు వచ్చినాక చిన్నగా సంబరాలు చేయలే. జాబ్తా తెలంగాణ కోసమే ప్రాజెక్టు కట్టినం, తెలంగాణ దూప తీర్చినం, బాతు టబ్బుల సాపలు పట్టినట్టు సర్కారోళ్లే తుట్ట కేసులకు భయపడతామని చెప్తందుకు సార్కెందుకు ధైర్యం రాలేదో. క్వశ్చన్లు అన్నిటికీ సేఫ్ సైడ్ గా తప్పించుకునే ఆన్సర్లే చెప్పిండు గాని ధైర్యంగా తెలంగాణ తెగువ చూపియలేదని అనబట్టిర్రు సార్ ఇచ్చిన జవాబుల ముచ్చట తెలిసినోళ్ళు. కరోనా వైరస్ ఎట్లా రూపం మార్చుకుంటుందో మందిని ముంచే దళారిగాళ్ళు కూడా అట్లనే మోపైర్రు. పొద్దుగాల లేస్తే ఎవల్ని ముంచుడా ఎవరు దొరుకుతారా అనే ఊరి మీద పడి మెత్తగా దొరికిన వాళ్ళను నున్నగా గుండు కొడుతుర్రు. ఆదిలాబాద్ లా గసొంటి మోసమే ఒకటి బయటపడ్డది. గోటి చుట్టూ రోకటి పోటు లెక్క సర్కారే రుణమాఫీ చేస్తా అని హ్యాండ్ ఇచ్చిందంటే అదే లాగం దొరికించుకొని రుణమాఫీ చేపిస్తామని రైతులకు గుండు కొడుతుర్రు దళారిగాళ్ళు. ఆదిలాబాద్ లా గసొంటి ముచ్చటనే బయటపడ్డది. పాత పంట లోన్లు పైసలు కట్టి మాఫీ చేపిస్తే కొత్త లోన్ మీద 20-30% ఎక్కువ లోన్ ఇర్రి రైతులకని సర్కారు బ్యాంకోళ్ళకు ఆర్డర్ వేసింది కదా. ఇక కిట్కు దొరికించుకొని రైతుల తానికి పోయి మీ లోన్ మేము కట్టి కొత్త లోను తీసిస్తాం, దాంట్లో మాకు కమిషన్ ఇయ్యాలి అని రైతులను మత్పరిచి మంచిగా అందిన కాడికి దోసుకుంటుర్రు. ఇక ఈ సంగతి తెలిసిన పోలీసోళ్ళు బద్మాషీగాలను పట్టుకునేటందుకు పక్కా ఇకమత్ చేసిండ్రు. పోలీసోళ్లే పంచలు కట్టుకొని తువాళ్ళేసుకొని రైతుల లెక్క బ్యాంకు కాడికి పోయి కూర్చుర్రు. పోలీసోళ్ళు అనుకున్నట్టే దళారిగాళ్ళు వాళ్ళ తానుకొచ్చి ఏమైందే పెద్ద మనిషి లోన్ కావాలనా, మరి నేను చెప్పినట్టు చేస్తే నీకు మంచిగా ఎంత అంటే అంత లోన్ వస్తది, కాకుంటే ఖర్చు అవుతుంది, సరే అంటే ఇప్పుడే మాట్లాడతా, బ్యాంకు మేనేజర్ కూడా మనకు బాగా పరిచయమే అని మాటల పెట్టి గుండు కొట్ట చూస్తుంటే మీ అసొంటోళ్ళ కోసమే రా మేము చూసేది, మేం రైతులం కాదు మీ పాలిట యమకింకరులం, లోన్లు ఇప్పిస్తారా కమిషన్ కావాలనా. పోలీస్ స్టేషన్ కు పోయినాక డీటెయిల్ గా మాట్లాడుకుందామని 34 మంది దళారిగాళ్లను అరెస్ట్ చేసి లోపటేసిండ్రు. పోలీసు వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ కు పోలీసులు
బ్లాక్ దళాదిగాళ్ళు ఫేక్ అయినరు. ఉట్నూరు, నార్నూరు, నెరడిగొండ, ఇచ్చోడ, బేల, తలమడుగు, భీంపూర్, మావల, ఇంద్రవెల్లి దిక్కు మొత్తం ఇదే దందా నడుస్తుందట. మరి బ్యాంకోళ్లతోటి కుమ్మక్కుగా అందే దళాదిగాళ్లకు ఇట్లా చేసుడు సాధ్యం కాదు. వీళ్ళ లగ్గం చేసినట్టే దొంగలకు సర్ది కడుతున్న బ్యాంకోళ్ల పెండ్లు కూడా చెయ్యాలి అని అంటుర్రు ఈ సంగతెరకైన రైతులు. అలిగిపోయిన అమీన్ సాబ్ అటేవాయే, పిలువబోయిన పీర్ సాబ్ ఆడేవాయే అన్నట్టు మిస్సింగ్ ల్యాండ్ మిల్లా మ్యాగీ కాంగ్రెస్ లీడర్లు నన్ను గలీజ్గా దాకిందని ఆమెనే చెప్తుంటే కమిటేసినామని గప్పాలు కొట్టింది సర్కారు. మరి కమిటీ విచారణ ఏమైంది? రిపోర్టు ఎందాకొచ్చింది? ఆల్రెడీ రిపోర్టు సర్కార్కి అందిందంటే మరి ఎందుకు బయట పెడతలేరని నిలదీస్తుండు కారు పార్టీ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణన్న. నేతి బీరకాయల నెయ్యి ఉంటదా? కాంగ్రెస్ సర్కారు మాటల్లా నియతుంటదా? ఒక్క బయట దేశం ఆడపిల్లొచ్చి కొంతమంది నన్ను షిడాయించిండ్రు, నా చెయ్యి బట్టి గుంజిండ్రని సిగ్గిడిసి చెప్పుకుంటే ఇజ్జతున్నోళ్ళైతే ఈవెంట్ చేసినందుకు రాజీనామా పెట్టి తప్పైంది క్షమించు తల్లి అని కాలు మొక్తారు. కానీ మన సర్కారోళ్లకు గసొంటి ఏం లేవు కాబట్టి నెత్తెంటికలు దులుపుకున్నట్టే దులుపుకోబోతుండ్రు. వాళ్ళ దేశం పోయి మిల్లా మ్యాగి ఇంటర్వ్యూ ఇచ్చే వరకు పెండ్లొచ్చి పెరట్ల దిగినట్టు, ఇటున్న సూర్యుడు అటు పొడిచినట్టు హడావిడి చేసి కమిటీ వేస్తున్నామన్నారు. 3 IPSలు అదే పనిలున్నారని చెప్పిర్రు. మరి ఆ కమిటీ విచారణ నిజంగానే చేసిందా? చేస్తే రిపోర్ట్ ఏమైంది? రిపోర్ట్ లో ఎవరి పేర్లు బయటకు వచ్చినాయి? వాళ్ళ మీద సర్కారేం చర్యలు తీసుకున్నది? మిస్సింగ్ ల్యాండ్ ను షీడాయించింది ఎవరు? అదంతా బయట పెట్టాలి కదా. కానీ డైవర్షన్ పాలిటిక్స్ అలవాటైపోయి అప్పటి మందం హడావిడి చేసి అటెనక ఆ విచారణను అటకెక్కిందన్న ముచ్చట్ని వినబడుతున్నది. కాంగ్రెస్ లీడర్ల పేర్లున్నందుకే బయట పడితే ఇజ్జత్ పోతదని విచారణ కమిటీని సైలెంట్ గా సైడ్ పొమ్మన్నారని గాంధీ భవన్ దిక్కే షోలు కొరుకుంటురు. ఇంకెంత దారుణం అంటే కమిటీ వేసినామని సీఎం చెప్తాడు, అసలు అసొంటి కమిటీనే లేదని మంత్రి జూపల్ అంటాడు. ఇంట్లో ఏది నిజం ఏది అబద్ధం? ఎవరి మాటలు నమ్మాలి? అసలు సర్కార్లో ఏం నడుస్తుందో ముఖ్యమంత్రికి మంత్రులకు కూడా ఏమన్నా తెలుసా అన్న అనుమానం వస్తుంది మంత్రి జూపల్లి మాటలు చూస్తుంటే. సర్కార్ అంటే మీ తాత జాగిరా? బయటి దేశం ఆడిబిడ్డొచ్చి నన్ను చెయ్యి పట్టిర్రని చెప్తే విచారణ చెయ్యకపోయేటందుకు ఇదేమన్నా మీ ఇంట్లో జరిగే ఫంక్షనా? దేశం పరువు, రాష్ట్రం ఇజ్జతు మీ చిల్లర చేతులతోటి దునియా ముంగట దేశం రాష్ట్రం ఇజ్జత్ తీసిండ్రు. ఇప్పటికైనా నియ్యతుంటే ఆ చిల్లర గాల్లెవలో బయట పెట్టి వాళ్ళని లోపటేయాలని మండివడ పట్టిండు దాసోజు శ్రవణన్న. తన్నుతే లెవ్వనోడు గోకితే లేస్తాడా? ఆడిపిల్ల గంత మొత్తుకుంటేనే గాంతలేరు, ఇక వాళ్ళు విచారణ చేయించి చర్యలు తీసుకుంటారంటే అది అయ్యే పని కాదని అంటుర్రు కాంగ్రెస్ సర్కారు సక్కదనం తెలిసినోళ్ళు. దోస్త్ మేరా దోస్త్ తూ హే మేరీ జాన్ అని ఎదురుగున్నప్పుడు పాట పాడి వాళ్ళు అటేటు బొంగనే నిన్ను ఇడువ బొమ్మాలి ఇడువ, నన్ను తొక్కుతున్నా నిన్ను తొక్కకుండా ఇడిచిపెట్ట బొమ్మాలి ఇడిచిపెట్ట అని కాంగ్రెస్ పార్టీ లీడర్లను కాంగ్రెస్ వాళ్ళే హైకమత్యాన్ని హవ్వల్ దారుగా సాటుకుంటుర్రు. ఏ నియోజకవర్గం పోయినా బయట స్వీట్ మాటలు మాట్లాడి లోపట మాత్రం హార్ట్గా తిట్టుకొని కామెంట్లు చేసుకుంటుర్రు. మల్లు రవి సార్కు ఏమంటే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అయ్యిండో అప్పటి సంధి క్రమశిక్షణ తప్పిపోయి పనిచేస్తుండని కాంగ్రెస్ వాళ్ళు కూత కూత ఉడుకుతుండ్రు. నిన్న పార్టీ హెడ్ మాస్టర్ మీనాక్షి మేడం మీటింగ్ పెడితే ఆమె తానుకొచ్చి ఆయన మీద ఉన్నయి లేని అన్ని చెప్పిండ్రు. ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్న అన్నాడు, ఒడ్డెక్కినాక బోడమల్లన్న అంటుండు. రవి సారు సూర్యుని ఎలుగులు వంచాలనుకుంటే గెలిచినాక మా బతుకులు చీకటి చేస్తుండు. ఆయన గెలుపు కోసం మేం కట్టబడితే ఆయన గెలిచినాక మమ్మల్ని కట్టబెడుతున్నాని మేడం ముంగట బోర్ అన్నారట పాపం. అది అట్లుండగానే మళ్ళీ ఇవాళ గాంధీ భవన్ లా విలేకరులతోటి చిట్ చాట్ చేస్తుంటే కూడా సంపత్ కుమార్ సార్ కూడా గట్లనే అనుకొచ్చిండు. పెద్ద మనిషి అని భుజాల మీదకి ఎక్కించుకొని గెలిపించుకుంటే పదవి రాగానే కాళ్ళతోటి తంతుండు, పదవి రాగానే కాళ్ళతోటి తంతుండు.
ఆయనకు వయసు అయిపోయింది, చాదస్తం ఎక్కువ, ఏం చేస్తుండో సమజైతలేదు. అలంపూర్ల పార్టీని గాలికిడిచి పెట్టిండు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సంకలెక్కించుకొని తిరుగుతుండు. ఆయన ఏదో చేద్దామనుకుంటే ఇంకేదో అవుతుంది. ఆయన తోటి ఊదిగాలది పీరి లేవది. ఆకారం పుష్టి, నైవేద్యం నష్టి అనే అర్థం వచ్చేటట్టే కడుపులున్నదంతా కక్కిందట సంపత్ సారు. కాంగ్రెస్ వాళ్ళ కలుపుగోలుతనం గట్లుంటది. వాళ్ళ పార్టీల లీడర్లను చూస్తే వాళ్ళే ఓడ్చుకోలేరు. మళ్ళీ ఏమన్నంటే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని కవరింగులు. ఇంట్లో సక్కదనం లేదు గాని బయట మందికి మాత్రం నీతులు చెప్తారని మస్తుగా అరుచుకుంటారు ఈ సంగతెరికైన నెట్టన్నలు. పంచపాండవులు ఎంతమంది అంటే నాకు తెలియదా? మంచం కోళ్ళ లెక్క ముచ్చటగా ఇద్దరని ఒక్కేలే చూయించినట వెనకటో మహాన్ భావుడు. అగో సేమ్ మన సర్కారు కూడా గట్లనే ఉన్నదంటుండు మాజీ మంత్రి హరీష్ సారు. అనంతయ్య చేతి మాత్రం వైకుంఠ యాత్ర అన్నట్టు సర్కారు ఉద్యోగులకు హరచేతుల వైకుంఠం చూపించి మళ్ళోసారి వాళ్ళకు ఉత్తబొచ్చనే చూపించిందని అంటుండు సారు. హరీష్ సారు గంత మాట ఎందుకనే? ఎన్నాలో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగసి ఎగసిపోతుంటే, ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి అని పిట్టకు పెట్టినట్టు ఎదురు చూసిన సర్కారు ఉద్యోగుల నోట్లల్లా ఓం భీం బుష్మని బూడిద కొట్టింది మన సర్కారు పాపం. సర్కారు ఉద్యోగులకు పెండింగులున్న 3 డిఏలని అధికారంలోకి రాగానే ఇస్తామని సెక్రటేరియట్ కాడ పెట్టిన రాజీవ్ గాంధీ విగ్రహం అంత పెద్ద మాటలు చెప్పిండు రేవంత్ సారు. ఏడాదిన్నర తర్వాత అవి 5 అయినాయి. ఇప్పుడు లింగు లిటుక్కు అనుకుంటా ఒక్కటంటే ఒక్క డిఏనే ఇస్తామని సావు కబురు సల్లగా చెప్పే వరకు ఉద్యోగుల నోట్లే ఎలక పన్ను పడ్డట్టయింది. అధికారంలోకి వచ్చిన 6 నెలలనే పిఆర్సీ ఇస్తామని చెప్పి 18 నెలలు అవుతున్నా పిఆర్సీ ముచ్చటే లేదు. కానీ ఇంకా 6 నెలల తర్వాత డిఏ ఇస్తామనులేంది. ఉత్తుత్తి పుట్నాలు 3 కుప్పలు అన్నట్టు ఎప్పుడో ఇచ్చే డిఏలను ఇయ్యకుండా ఆపి ఇప్పుడు ఒక్కటి ఇచ్చి మళ్ళా 6 నెలలకి ఇస్తామని చెప్పి ఎవరిని ముంచుదామనుకుంటురని ఉద్యోగులైతే సల మసిలిపోతుండ్రు. ఎగేసుకుంటే పోయి ఎలగబెట్టింది గీదా ఉద్యోగ సంఘాల లీడర్లు అని ఉద్యోగుల వాట్సాప్ గ్రూపులా ఎత్తి 7 దోషుల మన్ను పోసిరు. ఉద్యోగ సంఘాల లీడర్లకు సూట్ కేసులు వెనకేసుకునుడే తెలుసు గాని ఉద్యోగుల బాధలు తెలివై సర్కార్ ఏం చెప్పినా నెత్తూపి సప్పుడు ఏకొస్తుండ్రు. మా నోట్లే మన్ను కొడుతుండ్రని ఇప్పుడు తూర్పుకు తిరిగి దండం పెడుతుండ్రు. ఇదే ఉద్యోగులు కొంతమంది ఓట్లప్పుడు 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు మన రేవంత్ అన్న అని వాట్సాప్ స్టేటస్లు పెట్టుకొని తెగ నీలిగిండ్రు. సర్కారు చేస్తున్న చూసి పేసులు ఎటు టర్నింగ్ ఇచ్చుకోవాలో తెలుస్తలేనట్టుంది పాపం. రిటైర్ అయిన వాళ్లకు బెనిఫిట్లు కూడా ఇయ్యకుండా సర్కారు చాలా బెనిఫిట్లు చేస్తుంది ఉద్యోగులకు. మార్పు కావాలనుకున్నాం గాని మా బతుకులే ఇట్లా మాడిపోయేంత మార్పు వస్తుంది అనుకోలే అని ఖుద్దు ఉద్యోగులే నెత్తి మీద తడిగుడ్డేసుకొని మొత్తుకుంటుర్రు. ఇప్పుడు అటు మాజీ మంత్రి హరీష్ సార్ కూడా ఉద్యోగులకు ఢోకా చేసుడేందని మండిపడ్డాడు. చేతగాని హామీలిచ్చుడెందుకు, ఇచ్చేటి ఇయ్యకుండా ఎత్తగొట్టి వాళ్ళను ఏడిపించుడెందుకు అన్నట్టు సోషల్ మీడియాలో గట్టిగానే అరుచుకుండు.